ఈరోజు దేవుని వాక్యము యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనము. నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించితిని. ఇక్కడ నేను అనేది ఎవరు చెప్తున్నారు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఎవరికి చెప్తున్నారు? శిష్యులను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. అంటే వారిని ఎందుకు ఏర్పరచుకున్నాడు, ఎందుకు నియమించాడు అనేది కూడా ఈ వాక్యం కంటిన్యూషన్లో ఉంటుందండి. ఈ వాక్యం స్టార్టింగ్లో మనకు కనిపిస్తుంది, మధ్య భాగంలో. మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచిండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించితని ఉంటుంది. వారిని ఏర్పరచుకునే ఉద్దేశం ఏంటట? వారు ఫలించాలని, వారి ఫలంలో నిలిచి ఉండాలని ఏర్పరచుకున్నాడట. మరి ఫలించాలంటే మనం ఎలా ఉండాలి? ఇదే అధ్యాయము మరి స్టార్టింగ్లో చూస్తే 5వ వచనంలో, ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచిండునో, నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు అని ఉంటుంది. అంటే మనం ఫలించాలంటే దేవునిలో నిలిచి ఉండాలి. ఎవరైతే దేవునిలో నిలిచి ఉంటారో మనకు వస్తున్న ప్రతి పరిస్థితిలో కూడా మనుషుల వైపు కానీ, పరిస్థితుల వైపు కానీ, వ్యక్తుల వైపు కానీ చూడకుండా దేవునిలో నిలిచి ఉంటారో వారు బహుగా ఫలిస్తారట. ఆయనకు వేరుగా ఉండి మనం ఏమీ చేయలేమండి. మరి బైబిల్ గ్రంథంలో ఒక ఎగ్జాంపుల్గా చెప్పాలంటే సౌలు అండి. ప్రజలందరినీ ఏలడానికి సౌలును రాజుగా దేవుడే నియమించినాడు. ఆ ప్రజలందరినీ ఏలడానికి ఏర్పరిచినాడు. అయితే 2 విషయాల్లో సౌలు తప్పిపోయిందాన్ని బట్టి ఆ రాజ్యమును సౌలు దగ్గర తీసేసి దావీదుకి ఇవ్వడము మనకందరికీ సుపరిచితమే. 2 విషయాలలో దేవుని మాటను త్రోసివేసినాడు. కొన్ని కట్టడలు, విధులను దేవుడు నిర్ణయించినాడు. ఇశ్రాయేలు ప్రజల ఉద్దేశించి యాజకులు చేయవలసిన దాన్ని సౌలు చేస్తూ వచ్చినాడు. ప్రజలందరూ చెల్లాచెదరవుతున్నారని హడావుడిలో సమయలు రాకముందే అర్పణలు అర్పిస్తూ వచ్చినాడు, బలులు అర్పిస్తూ వచ్చినాడు. అక్కడ తప్పిపోతూ వచ్చినాడు. రెండోసారి అమ్మోనీయులందరినీ సంహరించు, పిల్లలు, పెద్దలు, చిన్నలు ఎవ్వరూ ఉండకూడదు, వారికి సమస్తమును నువ్వు సంహరించు, నాశనం చేయమని దేవుని చేతనే మరి ప్రవక్త ద్వారా చెప్పబడినప్పుడు కొన్నింటిని ఉంచుకుంటూ వచ్చినాడు. బలిష్టమైనవి, శ్రేష్టమైనవి కొన్నిటిని ఉంచుకుంటూ వచ్చినాడు, పక్షులను, జంతువులను. అదేవిధంగా అగగు రాజును కూడా చంపకుండా వదిలిపెట్టాడు. దేవుడు చేయమన్న పని చెయ్యకుండా ఉంటే ఏర్పరచుకున్నాడు. ఆ ప్రజలందరినీ ఏలడానికి దేవుడే నియమించుకున్నాడు రాజుగా. అయితే ఆ స్థానం నుంచి తీసివేసి ఆయన రాజ్యాన్ని తీసి దావీదుకి ఇచ్చాడు. దావీదు దేవుని హృదయానుసారుడు, దేవుని చిత్తం ఏమై ఉంటుందో అని ఎరిగి జీవించేవాడని దేవుడు తెలుసు కాబట్టి దావీదును రాజుగా నియమిస్తూ వచ్చినాడు. కాబట్టి మనం ఫలించాలని, మనం ఫలంలో నిలిచి ఉండాలని మనల్ని దేవుడు ఏర్పరచుకొని నియమించితే మనము సౌలు వలె ఉంటే మన స్థానంలోకి ఇంకొకరు రావడము పక్కా అనేది ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన వారిగా ఉంటున్నాము. కాబట్టి మనల్ని ఏర్పరచుకొని నియమించిన దేవునికి మరి మన ఫలాలు కనిపిస్తున్నాయా? ఆ ఫలాల్లో మనం నిలిచి ఉంటున్నామా? ఆ ఫలాల ద్వారా ఇతరులు తృప్తి పొందగలుగుతున్నారా? ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకొని ఆ విధంగా దేవునిలో నిలిచి ఉండి బహుగా ఫలించి ఆ ఫలాల్లో నిలిచి ఉండి ఆయన చేత ఏర్పరచబడి నియమించబడి ఆయన కృప కొరకే కనిపెట్టుకొని మన జీవితాల్లో మెండైన ఆశీర్వాదాలు పొందుకున్నట్టుకు దేవుడి సహాయం చేయాలని కోరుకుంటూ మీ సహోదరి ఎలిజబెత్ రాణి.